మరొక మారు కనుక పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి పైన కానీ కూటమి ప్రభుత్వాన్ని మీద కానీ ఏదైనా కానీ అవాకు చవాకులు పేలి ఇటువంటి పనికి మాలిన పోస్టు కనుక పెట్టిస్తే మేము కనుక చూస్తూ ఊరుకోమని తెలియజేస్తాను. మీకు సవాల్ చేస్తాను. రానికి స్థానిక సంస్థల ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి. దమ్ముంటే మీకు రండి. కూటమి వారు వన్ సైడ్ గా 100% స్ట్రైక్ రేట్ తో మీరు మళ్ళా కైకలూరు నియోజకవర్గంలో తిరగలేని విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తేదీన పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గంలో కల్దిని గ్రామంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భారీ బహిరంగ సభ చాలా బ్రహ్మాండంగా విజయవంతం అయింది. మునుపెన్నడూ లేని విధంగా ఒక జన సముద్రం కలిదిండిలో కథం దొక్కింది. ఈ 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి మేము సైతం మీ వెన్నంటి ఉన్నామని విధంగా కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మాండంగా ఆ రోజున స్వచ్ఛందంగా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేశారు. ఈ సభ విజయవంతమైన దగ్గర నుంచి కూడా వైసీపీ వాళ్ళ మీద కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 మండలాల్లో కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా ఏ రకంగా కూడా వీళ్ళని ఆపలేం. ప్రజాదరణంతా కూడా ఈ ఎన్డీఏ వైపు పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి వైపే ఉందని చెప్పని ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఏ అయితే భూములు మన 22A ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో కైకలూరు చరిత్రలో ఒక 70-80 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రంగనాయకుల భూములు కానీ, మిలిటరీ పట్టాలు కానీ, అదేవిధంగా 22A ఉన్నటువంటి నిషేధిత పట్టాలు సుమారు 5,000 ఎకరాలకు పట్టాలను ఇచ్చే కార్యక్రమం పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చేపట్టారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇటువంటి కార్యక్రమం జరగల. ఎక్కడో కూడా ఈ 5,000 ఎకరాలు ఒకేసారి 5,000 ఎకరాలు 22A నుంచి తీసి వాళ్ళకి ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ జరగల. దీనికి ప్రధానమైన కారణం పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి చొరవ. ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మి ఓటేశారు. నన్ను పెద్ద దిక్కుగా, కుటుంబంలో పెద్ద దిక్కుగా నన్ను ఊహించుకుని వాళ్ళకి చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఎన్నికల్లో మాట ఇచ్చాను, ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక చీఫ్ సెక్రటరీ గారిని, అదేవిధంగా ఒక మంత్రి గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని మొత్తం అందరూ కూడా కూర్చోబెట్టి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ యొక్క కార్యక్రమం చేసి మన కైకలూరు చరిత్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా నిలిచి ఉండిపోయేలా చేశారు. అదేవిధంగా మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యే ఒక యువకుడు, అభివృద్ధికి ప్రదాత అని పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట మా యొక్క డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి పేరు వినంగానే అక్కడ జన సముద్రం కెరటాలు ఆ కేకల ద్వారా పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి కైకలూరు నియోజకవర్గంలో ఎంత ప్రజాబలం ఉందో తెలియజేశాయి. దీని అంతా కూడా వారలేని వైసీపీ పేటీఎం బ్యాచ్ నిన్న నుంచి కూడా కైకలూరు నియోజకవర్గం మొన్నటిదాకా అభివృద్ధిలో 70 స్థానంలో ఉంది. ఇప్పుడు 130 స్థానంలోకి వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే గారు పనితీరు బాలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కొన్ని మాటలు ఉకీకరిస్తూ కూడా ఈ యొక్క ప్రచారం చేస్తా ఉన్నారు. దీనిలో సత్యం ఏంటన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ దీన్ని ఒక తెలియజేయాలి కాబట్టి ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ సభ అయిపోయిన తర్వాత అధికారులతో, ఏలూరు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. 13వ స్థానంలో ఉన్నటువంటి అధికారుల పనితీరులో 13వ స్థానంలో ఉన్నటువంటి ఏలూరు జిల్లా 9వ స్థానంలోకి వెళ్ళింది. అదేవిధంగా కైకలూరు 70వ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఇప్పుడు ఈ మధ్యనే స్లిప్ అయి 130 స్థానంలోకి వెళ్ళిందని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే అన్ని శాఖల పనితీరులు బాగున్నాయి, కానీ కైకలూరు నియోజకవర్గంలో ఒక ఫైర్ శాఖ పనితీరు కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల ర్యాంకింగ్లో 130 స్థానంలోకి వెళ్ళింది. దాన్ని వీళ్ళు అధికారుల పనితీరు బాగాలేదని పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు ఒక్కరించి ఈ రకంగా చెప్తా ఉన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్కి కానీ, వైసీపీ వాళ్ళకి కానీ, వైసీపీ నాయకులకి కానీ మేము సవాల్ చేస్తా ఉన్నాం. మీరు అభివృద్ధిలో పోటీ పడాలంటే మాతో ఎప్పుడు పోటీ పడలేదు. 2014 నుంచి 19 వరకు కూడా కైకలూరు నియోజకవర్గంలో ఒక స్వర్ణయుగం నడిచింది. సుమారు 700 కోట్ల రూపాయలతో ఆయన కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు. ఇవాళ చూస్తే ఆయన కైకలూరు నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళినా సరే సిమెంట్ రోడ్లతో మన స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే తారు రోడ్లతో కలకలాడుతూ ఉన్నాయి. అదేవిధంగా డ్రైన్లు చూస్తే శ్రీనివాస్ గారు సొంత డబ్బులతో 2 కోట్ల రూపాయలతో మునిపెన్నడం లేని విధంగా డ్రైన్లని ఆయన సొంత డబ్బులతో పనిచేసి ఇవాళ డ్రైన్లు చూస్తే పంట కాలంలో కానీ చాలా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతోంది. అదేవిధంగా
మునిపెన్నడు లేని విధంగా పాతాళ భోగేశ్వర స్వామి గుడిని కూడా సుమారు 10 కోట్ల రూపాయలతో ఆయన అభివృద్ధి పనులు చేసే కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా కొల్లేరుకోట గ్రామంలో చూస్తే సుమారు 1,70,00,000తో రోడ్లేసి అదేవిధంగా కొల్లేరు ప్రజలకి చిరకాలు వాంఛైనటువంటి సమస్య చిరకాలం నుంచి కూడా ఎప్పుడు కూడా కొల్లేరు సమస్య పరిష్కారం అవుదని అనుకుంటే దాన్ని కూడా 90% పరిష్కారం చేసి ఇంకొక 10% దాన్ని కూడా పరిష్కారం చేసే స్థాయిలో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఉంటే ఆయన ప్రతిష్టని దిగదార్చాము, లేకపోతే మీ సోషల్ మీడియాలో పెట్టేసి పైశాచిక ఆనందం పొందామనుకుంటే మీకు సవాల్ చేస్తాను. దానికి స్థానిక సంస్థల ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి. దమ్ముంటే మీకు రండి. మీకు నందున్నటువంటి 4 మండలాల్లో కూడా 4 జడ్పీటీసీలు కానీ 4 ఎంపీపీ స్థానాలు కానీ అదేవిధంగా సర్పంచ్లు కానీ కూటమి వారు 1 సైడ్ గా 100% స్ట్రైక్ రేట్ తో మీరు మళ్ళా కైట్లూరు నియోజకవర్గంలో తిరగలేని విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ మీరు 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి మేము చేసామో మేము చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 2024 నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చేసామో సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే 2019 నుంచి 24 వరకు కూడా మీరు కైతూరు నియోజకవర్గానికి ఏం చేశారు, ఎంత అభివృద్ధి చేశారో మీకు చర్చకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నేను వైసీపీ నాయకుల్ని దూల నాయకులను అడుగుతా ఉన్నా. ఈ రోజున అభివృద్ధిని మీరు అభినందించండి. ఎందుకంటే మీరు చేయలేరు. కైతూరు నియోజకవర్గ ప్రజల చరిత్రలో 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి అయిందో 2024 నుంచి 29 వరకు కూడా కైతూరు చరిత్రలో ఎంత అభివృద్ధి అవుతుందో కూడా మీరు రాబోతున్న రోజుల్లో చూడబోతా ఉన్నారు. ఖచ్చితంగా 2029లో కూడా కైతూరు నియోజకవర్గంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి రావడం సిద్ధంగా ఉంది. మరొక మారు కనుక పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి పైన కానీ కూటమి ప్రభుత్వాన్ని మీద కానీ ఏదైనా కానీ అవాకు చవాకులు పేలి ఇటువంటి పనికి మాలిన పోస్టులు కనుక పెట్టిస్తే మేము కనుక చూస్తూ ఉంటామని తెలియజేస్తాను.